అందరికీ నమస్కారం. నా ఛానల్ని వీక్షిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఈరోజు నేను పేరెంటింగ్లో ఒక ముఖ్యమైన విషయం, పిల్లలు భోజనం చేసేటప్పుడు ఫోన్ అడిక్షన్ అవుతుంటారు కదా. సో ఆ విషయం పైన మనం ఈరోజు కొంచెం మాట్లాడుకుందాం. మన పిల్లలు చాలామంది యూట్యూబ్ కావాలి, ఫోన్ ఇస్తేనే తింటాను అని జనరల్గా మారం చేస్తుంటారు. ఇది చాలామంది తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్న సమస్య. ఇది ఎందుకు ఏంటి అని ఆలోచించి మనం ఏమనుకుంటాం, పిల్లవాడు చెడ్డవాడు కాబట్టి అని నెగిటివ్గా ఆలోచించి అప్పుడు అనేస్తాం. సో అలా అనడం కాకుండా అసలు దీనికి పరిష్కారం ఏంటి అని కనుగొనేటట్టు మనం ఆలోచిస్తే, బానిస అవ్వడానికి పిల్లల మొబైల్కి కారణం చాలా ఉన్నాయి. అందులో 3: కనెక్షన్ లేకపోవడం, పిల్లలతోటి పేరెంట్స్కి తల్లిదండ్రులకి ప్రేమ లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం. సో అంటే వాళ్ళ పేరెంట్స్ పిల్లలకు మొబైల్ ఇచ్చి వేరే పనులు చేస్తూ ఉండడం, లేదు పిల్లల్ని అలా ఎంగేజ్ చేస్తే మనం ఇంకో పని చేయొచ్చు అని ఆలోచించడం. అట్లా ఆలోచించడం కూడా ఒక సమస్య అనమాట. ప్రతిరోజు కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు మనం పిల్లలతోటి గడపాలి ఫోన్ లేకుండా. టైం వాళ్ళకిస్తే వాళ్ళు మనతో కనెక్షన్ ఏర్పరచుకుంటారు. ఆటల్లో పాల్గొనడం కానీ, చిన్న చిన్న స్టోరీస్ కానీ, వాళ్ళని హగ్ చేసుకోవడం కానీ, కౌగిలించుకోవడం కానీ, వారి భావాలు వినడం కానీ, అసలు వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది, వాళ్ళ రోజు రోజు జరిగిన కనుమలు ఏం జరిగింది అది. పిల్లలకి మొబైల్ కంటే అమ్మా నాన్నల సమయం చాలా ఎక్కువ అవసరం ఈ రోజులలో. పిల్లలు వాళ్ళ మనోభావాలని మనతో పంచుకుంటారు తల్లిదండ్రులతోటి. అప్పుడు స్క్రీన్ పైన ఆధారపడడం తగ్గుతుందన్నమాట. అయితే ఫస్ట్ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటే మనకు ఫోన్ ఎప్పుడు ఉపయోగించాలి, ఎంతసేపు ఇవ్వాలి అంటే మనం ఒక బౌండరీస్ నిర్ధారించుకోవచ్చు. అంటే భోజనం టైంలో ఫోన్ ఇవ్వము అని వాళ్ళకి చెప్పవచ్చు. ఎప్పుడు మనం కనెక్షన్ బిల్డ్ చేసుకున్న అప్పుడే కదా వాళ్ళు మన మాట వింటారు. మరియు ఇంకోటి ఏంటి, పడుకునే ముందు గంట ముందు ఫోన్ ఇవ్వము, ఎందుకంటే నైట్ స్క్రీన్స్ చాలా డేంజర్ కాబట్టి ఇవ్వమని చెప్పొచ్చు. అలా బౌండరీస్, కొన్ని బౌండరీస్, చిన్న బౌండరీస్ అంటే కనెక్షన్ ముందు, తర్వాత ఈ బౌండరీస్ అనేవి సెట్ చేసుకోవాలి. ఒక టైం పెట్టుకోవాలి, ఈ ఫోన్ టైం ఆర్ స్క్రీన్ టైం అనేది. అది ఎప్పుడో 10 మినిట్స్ ఒకటి, అది ఎంత అయితే అంత. కొంతమంది పిల్లలకి ఎక్కువ ఒక 2 hours అలా చూస్తుంటారు. దాన్ని రోజు తగ్గించుకుంటూ అట్లా కూడా చేయవచ్చు. కొన్ని మనం స్క్రీన్ ఫ్రీ జోన్స్ లాగా పెట్టుకోవచ్చు. లైక్ డైనింగ్ టేబుల్ మీన్స్ మొబైల్ చూడకూడదని, అట్లా బెడ్ పైన మొబైల్ చూడకూడదని. సో బెడ్ పైన ఉన్నప్పుడు బెడ్ టైం స్టోరీ కానీ, లేకపోతే పడుకోవడం కానీ చేయాలని, డైనింగ్ టేబుల్లో ఓన్లీ తినడానికే డైనింగ్ టేబుల్ దగ్గరికి రావాలని కానీ, అలాగా మనం నిర్ణయం తీసుకొని పిల్లలకి అది మనం చెప్పవచ్చు. మనం కఠినంగా కాకుండా స్థిరంగా ఉంటే కొంచెం బాగుంటుంది పిల్లలకు కూడా. అది ఇంకోటి, మొబైల్ తీసేయడం మాత్రమే కాదు, వాళ్ళతోటి అవుట్డోర్ యాక్టివిటీస్ లైక్ గేమ్స్ ఆడిపించడం కానీ, సైకిల్ తొక్కే పిల్లలైతే సైకిల్ తొక్కించడం కానీ, బొమ్మలతో ఆడిపించడం కానీ, బిల్డింగ్ బ్లాక్స్ చేయడం కానీ, డ్రాయింగ్ కలరింగ్ చేయడం కానీ, పజిల్స్ కానీ, భక్తి పాటలు కానీ, కథలు కానీ, డ్యాన్స్ కానీ, బోర్డ్ గేమ్స్ కానీ. పిల్లలతో కలిపి డ్యాన్స్ చేసినా కూడా కొంతమంది చేస్తారు పిల్లలు, అట్లా ఏం చేయడం ఏం లేదు. ఏది వాళ్ళకి అలవాటు మీతో గడిపే క్షణాలు అది చేస్తూ ఉండడం, ఇంకో కొన్ని అదనంగా యాడ్ చేస్తూ అవి కూడా యాక్టివిటీస్ కూడా చేయడం. మొబైల్ అడిక్షన్ తగ్గించుకోవడానికి సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, కనెక్షన్ ఫస్ట్, బౌండరీస్ నెక్స్ట్, ఆల్టర్నేటివ్స్ ఆల్వేస్. ముందు కనెక్ట్ అవ్వండి, తర్వాత కరెక్ట్ చేయండి. అదే నిజమైన కాన్షియస్ పేరెంటింగ్. మీ పిల్లల వయసు ఎంత కమెంట్లో పెట్టండి. మీ పిల్లలు మొబైల్ ఎంతసేపు చూస్తున్నారో కూడా కమెంట్లో పెట్టండి.